కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ముందుగానే ఒక శుభ పరిణామాలు కాకుండా ఏదైనా అశుభ సంబంధించినటువంటి విషయాలు జరిగే ముందుగానే మీకు స్వప్న రూపంలో కానివ్వండి, బయట మీ నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలో కానీ ముందుగానే హింట్ గనక తెలిస్తే బాగుండా అనిపిస్తుంది. ఇది ఎవరిస్తారు? అమ్మవారే మనకి చెప్తూ ఉంటుంది స్వప్న రూపంలోని. యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అని అంటూ ఉంటారు. అన్ని రూపాల్లో ఆవిడే ఉంది. మనకి ఇచ్చే ముందు హింట్ కూడా ఆవిడే ఇస్తూ ఉంటుంది. ప్రకృతి రూపం కదా ఆవిడ. ప్రకృతి అంటే ఎవరు? అందరూ కలిసి ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కలిపి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతి రూపంలో ఇస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క కన్యవారికి ఎక్కువగా అంటే ఏ విషయాలు మీకు స్వప్నంలో కానీ నిత్య జీవితంలో కానీ మీకు డిటెక్ట్ అవుతూ ఉంటాయి, తద్వారా మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ కన్యవారికి చూడండి నీటికి సంబంధించినటువంటి విషయంలో చూపిస్తూ ఉంటుంది. నీరు, తల్లి, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు కానివ్వండి, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో మీకు హింట్ దొరుకుతూ ఉంటుంది అనమాట. అంటే అలాగా మీరు ఏదో ప్రయాణానికి ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, ఫలానా ముఖ్యమైనటువంటి అప్పుడే ఇంట్లో వాళ్ళు వెనక్కి పిలవడం, లేదా కింద దాకా వచ్చి అయ్యో తాళాలు మర్చిపోయానని వెనక్కి వెళ్ళడం, బయలుదేరదాం అనుకుండగానే కారు పంచర్ అవ్వడం కానీ, లేకపోతే ప్రయాణంలో ఒక రూట్లోకి వెళ్ళిన తర్వాత అయ్యో ఇక్కడ రోడ్ క్లోజ్ ఉంది, మళ్ళీ ఇంకో రూట్లోకి వెళ్ళాం, మొత్తం తిరిగి ఒక అరగంటలో వెళ్ళిపోవాల్సినటువంటి ప్రదేశానికి గంట సేపు తిరగడం. అదేవిధంగా మనకి ఏదైనా ఫుడ్ తిందామని ఒక హోటల్ దగ్గర ఆగితే ఆ ఫుడ్ బాగోకపోవడం, అదేవిధంగా నీటికి సంబంధించిన సమస్యలు తలెత్తడం. అది స్వప్నంలో నీరు లేనట్టుగా రావచ్చు, అంటే ఏదో పొలం పండిద్దామంటే నీరు ఆగిపోయింది, నీరు పంటలు లేవనుకునేది రావచ్చు. లేదా బయట కూడా మీరు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కొన్ని అపార్ట్మెంట్స్లో సడన్గా వాటర్ ఆగిపోతాయి. ఆ వాటర్ ట్యాంక్ కూడా వేస్తా అంటాడు, వెయ్యడు. దానివల్ల ఒక్కొక్కసారి నేను కొంతమందిని చూశాను, ఆ రోజంతా వాళ్ళు స్నానం చేయకుండా ఉండడం, ఏదో ఓ బాటిల్ తెచ్చుకొని కొంచెం ఒక లీటర్ బాటిల్ ఏదో కొనుక్కొచ్చుకొని దాంతో ఏదో అప్పటి వరకు వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకోవడం లాంటివి నేను చూశాను. అంటే ఇవన్నీ ఏంటంటే కన్యవారికి ముందుగా చెప్తూ ఉంటాయి. అదే విధంగా ఒక్కొక్కసారి అన్నదమ్ముల వరుస వాళ్ళతో ఘర్షణ కూడా ఇది ఒక సిమ్టమ్గా చెప్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇటువంటివి ఏవి కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి. ఇవి గనక చేశారు అంటే నిత్యము చేయాలి, ఏదో ఒకరోజు చేస్తే కాదు. మనకి శాస్త్రాల్లో కూడా ఏంటంటే అమ్మవారు చెప్తుంది స్వయంగా, మీరు నిత్యము నన్ను పూజించినట్లయితే మీకు ఆపద సమయంలో నేను మిమ్మల్ని అనుగ్రహిస్తా. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక వ్యక్తి కుంఫు క్లాస్కి వెళ్ళాడు కరాటా నేర్చుకుందామని. రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆ పరీక్ష పెట్టినప్పుడు గెలవగలుగుతారు. ఏదో ఒకరోజు వెళ్ళారండి సంవత్సరంలో, కానీ నేను పరీక్ష గెలవాలంటే ఎలా గెలుస్తాను? గెలవలేరు. అదేవిధంగా మనం నిత్యము చేసేటువంటి భగవత్ ఆరాధన అనేటువంటిది మీకు ఆ రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే ఆరో భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రవి మీకు స్పాయిల్ అయ్యాడు. అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు
గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో గాని, 8లో గాని, 12వ భావంలో గాని ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు మీకు చంద్రమహర్దశ నడుస్తుంది. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడు అయినట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఓ భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతోని లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ను కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం ఈ యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడి యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక
శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.